హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక. ఓకే అండి, ఈరోజైతే నేను మంచి జలుబు దగ్గు తగ్గడానికి మంచి సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు 1 ఇంచ్ అల్లం ముక్కను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే 3 లేదా 4 వెల్లుల్లిని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే తేనె, ఒక ఆనియన్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ నాలుగిటిని ఫస్ట్ అయితే రెడీగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక గాజు గ్లాస్లో తీసుకొని అందులో మనం 3 లేయర్స్ లాగా దీన్ని వేసుకోవాలి. ఫస్ట్ అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా 1 స్పూన్ తేనె వేసుకోవాలి. ఇదే విధంగా 3 టైమ్స్ అలానే మనం ఫస్ట్ వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, తేనె అలా 3 టైమ్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ సిరప్ అనేది మొత్తం మనకి కింద గ్లాస్ అడుక్కి వస్తుంది. దానివల్ల మనకి ఈ సిరప్ అనేది తయారవుతుంది. మీరు కావాలనుకుంటే అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. కాకపోతే అలా లేయర్స్ లాగా వేసుకుంటే ఏంటంటే మనకు సిరప్ అనేది తొందరగా మనకి పీల్చుకుంటుంది. దాంట్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మామూలుగా మనకి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది, వెల్లుల్లిలో వాటర్ ఉంటుంది, అలాగే జింజర్లో కూడా, అల్లంలో కూడా వాటర్ ఉంటుంది. అన్నిట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఆ సిరప్ అనేది తొందరగా తయారవుతుంది. ఓకే అండి, ఇంకా అల్లం మనకు తెలుసు కదా ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. ఒకవేళ మీకు చాలా రోజుల నుంచి దగ్గు ఉన్నట్లయితే ఒక చిన్న అల్లం ముక్కను దవడకి పెట్టుకొని కొద్దిగా నములుకుంటూ ఆ రసాన్ని పీల్చుకుంటూ తాగితే చాలా వరకు మీకు దగ్గు నుండి రిలీఫ్ ఉంటుందండి. అలాగే జలుబు కూడా చాలా రేర్గా వస్తుంది. ఎక్కువగా రెగ్యులర్గా జలుబు దగ్గు అయ్యే వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా. ఓకే అండి, ఇలా 3 లేయర్ లాగా వేసుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 3 గంటలు లేదా 4 గంటలు మీరు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆ సిరప్ అనేది తయారవుతుంది. ఓకే అండి, నేనైతే 3 గంటల తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా లిక్విడ్ అనేది తయారవుతుందండి. చూపిస్తాను చూడండి. ఇలా స్పూన్తో మనం అలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు సిరప్ అనేది పైకి వస్తుంది. ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ సిరప్ మొత్తాన్ని. ఈ సిరప్ మీకు స్పూన్లో ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు టీ జల్లీతో కూడా వడకట్టుకోవచ్చు అండి. ఇలా మొత్తం మనం సిరప్నంతా తీసుకొని ఒక బౌల్లోకి 3 పూటల, మీకు జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి నిజంగా. నాకైతే చాలా వరకు మంచిగా పనిచేసింది ఇది. ఈ టిప్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా అయినా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే చాలా వరకు ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మొత్తం సిరప్ అంతా రెడీ అయ్యాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఫ్రిడ్జ్లో నుంచి మరీ చల్లగా కాకుండా ఒక కూల్ మొత్తం పోయాక మీరు తీసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్పూన్తో మనం డైలీ 2 స్పూన్స్ తాగాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. చాలా చాలా బాగా పనిచేస్తుంది. చక్కటి హోమ్ మేడ్ సిరప్ అండి. హెల్దీ కూడా, ఈజీ కూడా. జలుబు, దగ్గు, గొంతులో కఫం లాగా ఉంటుంది కదా, తెవడ అంతా ఉంటుంది, బ్రీతింగ్ ఆడకుండా ఉంటుంది, అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఈ సిరప్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.